అందరికీ నమస్తే. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దర్శి నియోజకవర్గం ముళ్ళమూరు మండలంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాగా వైరల్ అయినటువంటి అంశం. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక సీనియర్ నాయకులు గత 25-30 ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆ వ్యక్తి ఆ మండలానికి కావచ్చు, ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున క్రియాశీలక వ్యవహారాలన్నీ కూడా చేశాడు. మంచి పేరున్నటువంటి నాయకుడు. ఆయన తెలుగుదేశం పార్టీకి మండల పార్టీ అధ్యక్షులుగాను, కన్వీనర్గాను రకరకాల పదవుల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేశారు. అధికారంలో ఉన్నప్పుడు పనిచేశారు, అధికారం లేనప్పుడు కూడా పనిచేశారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెట్టినటువంటి ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారు. రకరకాల సమస్యలకు గురయ్యారు. కానీ అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎదుర్కోవటం అనేది సహజం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే సమస్యను పట్టి పీడిస్తుంటే ఎవరికైనా ఇబ్బందికరంగానే ఉంటుంది. సో ఇలాంటి ఇన్సిడెంటే ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ముళ్ళమూరు మండలం, ముళ్ళమూరు హెడ్ క్వార్టర్లో జరిగినటువంటి విషయం అనమాట. సో శ్రీనివాసరావు గారు, సోమేపల్లి శ్రీనివాసరావు గారు అని తెలుగుదేశం పార్టీకి గట్టి నాయకుడు ఆ ప్రాంతంలో. అలాంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీ అధిష్టానం అంటే స్థానిక ఇన్ఛార్జి కావచ్చు, లేకపోతే జిల్లా పెత్తనం చేసేటువంటి తెలుగుదేశం నాయకులు కావచ్చు, లేకపోతే పై స్థాయిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా కూడా పార్టీ కార్యకర్తలని, పార్టీ క్యాడర్ని దెబ్బతీసే విధంగా ఏ పార్టీ అయితే చేస్తుందో ఆ పార్టీకి పుట్టగతులు ఉండవు. ఎన్టీఆర్ చెప్పారు కదా, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని. అలాగనే ఆ తత్వంతో వెళ్తేనే ఆడ పని నడుస్తుంది. కానీ లేకపోతే పార్టీలు దారుణాతి దారుణమైన పరిస్థితుల్లోకి కనుమరుగయ్యే పరిస్థితులు కూడా ఉన్న పరిస్థితులు మనం కళ్ళ ముందు చాలా చూసాం ఇట్లాంటివి. సో కానీ ఇప్పుడు ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారిగా పార్టీ కార్యకర్తలకు ఇబ్బంది కలిగించేటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీలో మరి ఎవరు చేస్తున్నారని తెలియట్లేదు, కానీ మొత్తం మీద బయటకు వస్తూ ఉంది. సో అంతేకాదు, కూటమిలో ప్రకాశం జిల్లాలో ఒక 3-4 నియోజకవర్గాల్లో ఇప్పటికే పూర్తి స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. సో ఇందులో భాగంగా దర్శిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అయితే ఇది బయటకు వచ్చింది. ఇంకా నియోజకవర్గాల వారీగా చూస్తే ప్రకాశం జిల్లాలో ఇంకొక 4 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అలాంటి పరిస్థితి తెచ్చుకున్నటువంటి కూటమి ప్రభుత్వం నెక్స్ట్ మరలా గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే కష్టతరమైన పరిస్థితి. పైగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ యాక్టివ్ అవుతుంది. అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కానీ, ఆ తర్వాత వైసీపీకి కానీ బలమైనటువంటి స్థానాలు గతంలో మనం చూసాం. వైఎస్ఆర్సీపీ ఒంటరిగా పోటీ చేసి 2014లో మొదటిసారి పోటీ చేసినప్పుడు కూడా ప్రకాశం జిల్లాలో పర్వాలేదు, బాగానే సీట్లు సాధించారు. బై ఎలక్షన్స్లో కూడా ప్రకాశం జిల్లాలో ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి మార్కుని వైఎస్ఆర్సీపీ చూపించింది. మరి ఇప్పుడు ఇంత దారుణాలు జరుగుతుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీడీపీ నేతలు ఏం చేస్తున్నారు? ఒక సామాన్యమైనటువంటి నాయకుడికి, కార్యకర్తకి, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో నాయకులకు కూడా తెలుగుదేశం పార్టీలో న్యాయం జరగకపోతే కూటమిగా ఉండి ఏం ప్రయోజనం? ఆయన వీడియో చూస్తే అందరూ చూసి ఉంటారు. ఆయన చెప్పుతో ఆయన కొట్టుకున్నాడు. కానీ ఆ తర్వాత మరలా మరి ఒక వీడియో ఇచ్చాడు, ఇదేదో ఇట్లా జరిగింది అట్లా జరిగిందని. సరే, ఏది ఏమైనప్పటికీ ఆయన అంతర్మాత్రం, ఆయన బాధ అనేది ఆ వీడియో ద్వారా తెలియజేశారు. సో ఆయన ఒక్కడ ధైర్యంగా బయటికి రాగలిగారు. కానీ ఇంకా చాలామంది ఇంకా ఆ కూటమిలో ఆ కోరల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతున్న పరిస్థితులు చాలా ఉన్నాయి నేటి కాలంలో కూడా. మరి ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక ఇన్ఛార్జిని ఏమనాలి? ఇన్ఛార్జి వలన ఈ ఇబ్బందులు కలిగినాయా, లేకపోతే జిల్లా నాయకత్వం వల్ల ఈ ఇబ్బందులు కలిగినాయా? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈ ఇబ్బందులు కలిగినాయి అనేది ఆ వీడియోలో వివరంగా లేదు. కానీ మొత్తం మీద మాత్రం తెలుగుదేశం పార్టీకి పూర్తి అసంతృప్తిగా ఉన్నట్టుగా ఆ వీడియోలో క్లియరెన్స్ వచ్చేసింది. సో ఇలాంటి పరిస్థితుల్లో
దర్శిలో నెక్స్ట్ ఇంత ఇంత తెలుగుదేశం పార్టీ కూటమి గాలిలో కూడా దర్శిలో వైఎస్ఆర్సీపీ సీట్ని సాధించుకున్న పరిస్థితి ఉంది. మరి ఇలాంటి సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ నెక్స్ట్ ఇప్పుడున్నటువంటి వ్యతిరేకతను బేస్ చేసుకుంటే తెలుగుదేశం పార్టీకి అవకాశాలు ఉంటాయా ఉండవా అనేది ఇప్పుడు ప్రకాశం జిల్లా ప్రజలందరూ మాట అనమాట. సో మొత్తం మీద మాత్రం తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నట్టుగా ప్రకాశం జిల్లాలో చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. త్వరలో మరో 2 ఎమ్మెల్యేలు కూడా ప్రకాశం జిల్లా నుంచి వైఎస్ఆర్సీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. అయితే ఇంకా ఇది అఫీషియల్గా ఎక్కడ అనౌన్స్ చేయలేదు, బయటకు రాలేదు. కానీ మొత్తం మీద మాత్రం గొడగొడలాడుతూ ఉంది ఈ విషయం. త్వరలో అంటే ఇప్పుడు అధికారంలో ఉంది కనుక ప్రస్తుతానికి అలా తల ఊపి కాముగా ఉంటున్నారు. కానీ ఖచ్చితంగా మాత్రం ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ మార్కాన్ని చూపించడానికి వైఎస్ఆర్సీపీ చాప కింద నీరులాగా ప్రయత్నం చేస్తూ ఉంది. మరి తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, ఇలాంటి కార్యకర్తలు ఇచ్చే స్టేట్మెంట్స్ వీడియోల ద్వారా తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో వ్యతిరేకత అయితే కనిపిస్తూ ఉంది. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎలా ఆదుకుంటారు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ముందున్నటువంటి పెద్ద సవాలు పరిస్థితి అన్నమాట. థ్యాంక్ యూ.